माता की जय। अहिंसा भारत की जय। अहिंसा भारत की जय। अहिंसा भारत की जय। जीविंचु 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 प्राणं पोसे शक्ति लेनी मनकु प्राणं तीसे हक्कु लेदु। प्राणं पोसे शक्ति लेनी मनकु प्राणं तीसे हक्कु लेदु। प्राणं पोसे शक्ति लेनी मनकु प्राणं तीसे हक्कु लेदु। ఏ జీవిని చంపే హక్కు ఎవరికి లేదు। 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 కాపాడదాం 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 రక్షిద్దాం 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 ఆపాలి 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 జంతు బలులు జంతు బలులు ఏ జీవిని చంపే హక్కు ఏ జీవిని చంపే హక్కు భారత్ మాతా కీ భారత్ మాతా కీ ఈ భూమండలమంతా హింసా శాంతులతో నిండి సమస్త జీవులకు బ్రతుకు నిత్య నరకమయ్యే భూమండలమంతా హింసా శాంతులతో నిండి సమస్త జీవులకు బ్రతుకు నిత్య నరకమయ్యే ప్రకృతి మాత కంటా కన్నీరును చూసి పరమ గురుకులంతా పరుగున పుడమికి దిగి వచ్చి ప్రకృతి మాత కంటా కన్నీరును చూసి పరమ గురుకులంతా పరుగున పుడమికి దిగి వచ్చి పిఎస్ఎస్ఎం సమూహమై మన పిఎస్ఎస్ఎం సమూహమై ప్రపంచ శాంతి నినాదమై మహాత్ములంతా మళ్ళీ పుట్టారు సమస్తమంతా ఆచగా వచ్చారు ఏ ఇంట పుట్టినారో ఏడేడ పెరిగినారో ఊరూరు తిరుగుతారు ధ్యానం గురించి చెబుతారు ఏ ఇంట పుట్టినారో ఏడేడ పెరిగినారో ఊరూరు తిరుగుతారు ధ్యానం గురించి చెబుతారు ఎండా వాన లెక్కలేదు ఆకలి బాధలు గనరావు ఆత్మవిశ్వాసముతోని అడుగుల నడక సాగుతుంది ఎండా వాన లెక్కలేదు ఆకలి బాధలు కనరావు ఆత్మవిశ్వాసముతోని అడుగుల నడక సాగుతుంది పిఎస్ఎస్ఎం సమూహమై మన పిఎస్ఎస్ఎం సమూహమై ప్రపంచ శాంతి నినాదమై మహాత్ములంతా మళ్ళీ పుట్టారు సమస్తమంతా మార్చగా వచ్చారు జీవులు పడుతున్న బాధను విప్పి చెప్పినారు హింసా మార్గమును విడిచి ప్రేమను పంచాలన్నారు జీవులు పడుతున్న బాధను విప్పి చెప్పినారు హింసా మార్గమును విడిచి ప్రేమను పంచాలన్నారు శాకాహారమే మనిషికి సరి అన్ని రకాలు మేము పొందుతున్నాము ఇదే మీ పొందింది కాకుండా అందరూ పొందాలని చెప్పేసి ఇలా బయటకు వచ్చి చెప్పడం జరుగుతుందండి ఇది ఈ శ్వాస మీద ధ్యాస అన్నది మన సుభాష్ పత్రిజీ గారు ఆయన స్థాపించారు వారు నడిపారు వారి దావలో ఉండి మేము నడుపుతున్నామండి ఇది ఏమీ కాదమ్మా మీరు రెండు చేతులు ఇలా పెట్టుకుని కూర్చోండి కూర్చున్నారు కదా ఓకే కళ్ళు రెండు మూసుకోండి కాళ్ళు క్రాస్ చేసుకున్నారు కదా ఓకే మన సుభాష్ పత్రిజీ గారు ఆయన స్వర్గస్థులయ్యి ఈవేళ మనకి
ఇది బ్రహ్మోత్సవం అలా ఎలా మనం జరుపుకుంటామో అలాగా అమృతోత్సవం మాట అండి ఇది మనకి ఈరోజు దాని సందర్భంగా మేము ధ్యాన ప్రచారం చేస్తున్నాము. ఇది మేము వర్షాన్ని అయినా కదే మనం చెప్పేది చెప్పాలి, అందరం నేర్చుకోవాలి. ధ్యానం వల్ల జ్ఞానం వస్తుంది, అందరు పొందాలని చెప్పేసి అని మేము వచ్చాము. ఒక్క నిమిషం మనం ధ్యానం చేసుకున్నామండి. అది యోగిత టైం వచ్చింది, మీకు టైం వచ్చింది, మేము వచ్చాము. పక్కింటి వాళ్ళకి వారు రారు, వాళ్ళ టైం రాలేదు. వాళ్ళ టైం అయితే వాళ్ళు వస్తారు. ఇది సమయం ఉంటుందండి, సమయానికి కొద్ది ధ్యానం అన్నది మనకు దగ్గరికి వస్తుంది. మీకు ఇన్నాళ్ళు ధ్యానం చేసేది ఒక విధానంగా ఉంటుంది, ధ్యానం చేసినది ఒక విధానంగా ఉంటుంది. ఆ స్థాయి పెరిగిపోద్ది, ఆ శక్తి పెరిగిపోద్ది, అన్ని రకాలు పెరుగుతూనే ఉంటాయి అన్నమాట. మనలో ఉన్న దుర్గుణాలన్నీ కూడా శాంతింపబడతాయి. మంచి ఇప్పుడు ఇత్తడి బిందె ఉందండి, తోమక ముందు ఎలా ఉంటుంది, అది తోగిన తర్వాత ఎలా ఉంటుంది అలా మాట. ధ్యానం చేసుకునే ముందు తోమక ముందు ఎలా ఉంది, ధ్యానం చేసుకున్న తర్వాత తోవింది ఎలా ఉంటుంది, మెరుస్తూ ఉంటుంది. అలా కూడా మనం కూడా అన్ని రకాలుగా అన్నమాట ఆ స్థాయికి వెళ్తాం అన్నమాట. మనం మెరుస్తూనే ఉంటాము, మంచి శక్తివంతంగా తయారవుతాము. మరి అవి పోనాయి కదా మనం వచ్చాము, అదే మరి కిలం పోగొట్టడానికి వచ్చాము మనం. ఏమ్మా మీరు 2 కళ్ళు మూసుకోండి, చేతులు ఇలా పెట్టుకుని ఒక్క నిమిషమే ధ్యానం. శ్వాస మీద ధ్యాస మనకి వెళ్తుంది వస్తుంది అపారంగా. ధ్యానం సర్వరోగ నివారణి, ధ్యానం సకల భోగకారిణి, ధ్యానం సత్యజ్ఞాన ప్రసాది, ధ్యానం చేయవారు ధన్యులు. మీకు ఏ రకమైనటువంటి ఇబ్బందులు రావు, అనారోగ్య తగ్గుతాయి, ఆరోగ్య పరిస్థితి మెరుగుపడుతుంది, ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది, మనస్సు ప్రశాంతం అవుతుంది ధ్యానం ద్వారా. ఈ సాధన ఎవరైనా చేయొచ్చండి, చిన్నవాళ్ళు చేయొచ్చు, పెద్దవాళ్ళు చేయొచ్చు, ఎవరైనా చేయొచ్చు. ఇది ఏ సమయానైనా చేయొచ్చు. ఇది ఒక్క 5 నిమిషాలు మనకు సమయం ఉంటే ఒక 5 నిమిషాలు సాధన చేసేయాలి.